హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హలో వల్లే. ఈరోజు వీడియో పూర్తిగా అన్‌ప్లాన్డ్ అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఆ! అదేంటి వీడియో చేసి మరి అన్‌ప్లాన్డ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటుంది వల్లి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో మాకే తెలీదు. పిల్లల్ని తీసుకున్నాం, బయటికొచ్చేసాం. యాక్చువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ కోసం డే ఆఫే కదా కలుద్దాము, బ్రేక్‌ఫాస్ట్ చేసి కబుర్లు చెప్పుకొని ఇంటికెళ్దామని మేము 2 ఫ్యామిలీస్ కలిసాము. అయితే ఏమైంది, బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత చెప్పుకున్న కబుర్లు సరిపోలేదనిపించింది. అబ్బా! అప్పుడే ఇంటికెళ్ళాలా అనిపించింది. నో, మేము ఇంటికి పోం, బయటికి తీసుకెళ్ళండి అని యుద్ధం చేసాం వైఫ్స్ ఇద్దరం. సో, మా హస్బెండ్స్‌కి తప్పలేదు. సో, బయటికైతే తీసుకొచ్చారు. ఇది పూర్తిగా అన్‌ప్లాన్డ్ అని చెప్పాను కదా! సో, మా దగ్గర గొడుగులు తప్ప జాకెట్లు కూడా లేవు. పిల్లలకైతే ఎలాగోటో సార్ట్ ఔట్ చేసేసాము. బట్ మేము అలానే తిరిగేస్తున్నాము. ఇంతకీ మేము ఎక్కడికొచ్చామో తెలుసా? బ్రేక్‌ఫాస్ట్ చేసి, కబుర్లు చెప్పుకొని, తర్వాత హస్బెండ్స్‌ని కన్విన్స్ చేసి తీసుకురావడం వల్ల కొంచెం లేట్ అయింది. మధ్యాహ్నం 3కి క్యాంటర్బరీలో ఎండ్ అయ్యాము. క్యాంటర్బరీలో ఫస్ట్ మేమొచ్చింది పంటింగ్ టూర్ అనే బోట్ రైడ్‌కి. క్యాంటర్బరీ దాకా వచ్చి ఈ బోట్ రైడ్ చేయకుండా వెళ్తే ఎలా? అయినా సరే వర్షం పడుతుంది. బట్ మేము తగ్గేదే లేదన్నాం. ఇక మేమైతే 3:00కి వచ్చాము క్యాంటర్బరీకి. కార్ పార్క్ చేసి పంటింగ్ టూర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి మేమైతే ఖచ్చితంగా క్లోజ్ అయిపోయి ఉంటుంది అని అనుకున్నాం. కానీ మా లక్ ఏంటంటే లాస్ట్ రైడ్ మాదే అనమాట. బోట్ రైడ్ చేసేవాడు కూడా చెప్పాడు, మీరు చాలా లక్కీ, చాలా దూరం నుంచి వచ్చినందుకు మీకు అట్లీస్ట్ ఒక లాస్ట్ రైడ్ అయితే దొరికింది అని. ఇక టకా ప్లేస్ అంతా చెక్అవుట్ చేసేసి బోట్ రైడ్కి డబ్బులు కట్టేసి ఇలా బోట్ రైడ్కి రెడీ అయిపోయాం. వాడైతే బోట్ని నీట్గా పెళ్లి కూతుర్లా రెడీ చేసి మమ్మల్ని వచ్చి బోట్ ఎక్కేయమన్నాడు. ఏదో పడుతూ లేస్తూ ఒకళ్ళ హెల్ప్ ఒకళ్ళు తీసుకుంటూ అలా బోట్ ఎక్కేస్తున్నాం. ఇక బోట్ ఎక్కగానే మన డ్యూటీ ఉంటుంది. ఏంటి? వీడియోలు తీసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి, యూట్యూబ్లో పెట్టాలి, ఇంకా ఫోన్లో కూడా ఇన్స్టా, యూట్యూబ్లో పెట్టనన్ని ఫోటోలు మిగలాలి. అందుకే ఒక సైడ్ నేను, ఒక సైడ్ మా ఆయన ఒకళ్ళనొకళ్ళం వీడియోస్ తీసేసుకుంటున్నాం. ఇక పిల్లలైతే వర్షం పడితే మాకేంటి, బోట్ అయితే ఎక్కేసాం. ఇక వాటర్ చూస్తే ఆ ఎగ్జైట్మెంట్ ఎవరికి ఉండదు చెప్పండి. పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయారు. వెరీ గుడ్ రా నాన్న, మా రక్తమే మీకు వచ్చింది, ఎంజాయ్ చేయండి అని మేము కూడా వదిలేసాం. నో రెస్ట్రిక్షన్స్. మంచిగా హ్యాపీగా నేను మా బెస్ట్ ఫ్రెండ్స్ అందరము ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక ఆ బోట్ నడిపేవాడు అక్కడి సచ్చరిత్ర అండ్ అక్కడ చెట్లని, నీళ్ళని, గుహలని ఎలా వాడుకున్నాం, అసలు ఏం చేశారు, ఆ కాలంలో అసలు ఈ ప్లేస్ని ఎలా వాడేవాళ్ళు, ఇదంతా చరిత్ర చెప్తూ నీళ్ళల్లో పడిపోతే దబా నన్ను పిలవడం కాదు, మీరు బయటికి ఎలా రావాలో నేర్పిస్తాను అని ఆ సేఫ్టీ మెజర్స్ అవన్నీ కూడా మాకు చెప్పాడు. బట్ అవన్నీ మాకు బుర్రకెక్తాయా? అవన్నీ చాలా ఇంపార్టెంట్, కానీ మేము వినం. మేమేంటి, బాతులు, పక్షులు, చెట్లు, పూలు అన్నీ చూసుకుంటూ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా మేము వచ్చింది చాలా రాంగ్ టైమ్, బట్ స్టిల్ మేమైతే ఎంజాయ్ చేస్తాం. ఎంతైనా ప్లాన్ అయితే కొంచెం తికమకగానే జరిగింది, ఎందుకంటే అన్‌ప్లాన్డ్ కదా. ఓ, ఇది చూడండి, వెనకాల ఉన్న అమ్మాయి కోసమే ఆ వీడియో తీసుకుంటున్నారేమో మా ఆయన అన్న డౌట్. సరే, మనం అదంతా తర్వాత మాట్లాడుకుందాం. అయితే మీరు చూస్తున్నారు కదా, అక్కడ వర్షం పడుతుంది. అయితే ఆ వర్షంలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నా సజెషన్ అయితే పూర్తిగా ఈ ప్లేస్కి సమ్మర్లో విజిట్ చేయడం అనేది చాలా బెస్ట్ టైం అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట, ఒక 10 times రేట్లు. బట్ మేము ఈ క్యాంటర్బరీకి ఆల్రెడీ ఇదివరకు వచ్చినా ఇదంతా చూసే స్కోప్ మాకు దొరకలేదు. అండ్ వీఆర్ సో హ్యాపీ మేము అందరం కలిసి వెళ్ళినందుకు. ఇక ఈ బోట్ రైడ్ అయితే అలా స్లోగా అంతా తిరుగుతూ ఉంది. అండ్ మధ్యలో కొన్ని స్కల్ప్చర్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, అండ్ చాలా బాతులు, బ్యాట్స్ ఉన్నాయి, అండ్ బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కిడ్స్ అయితే ఆ బాతుల్ని, డక్లింగ్స్ని చూస్తున్నారు. అండ్ వాటర్ అయితే అస్సలు నీట్గా లేవు, చాలా గలీజ్గా ఉన్నాయి. వాడైతే చేతులు పెట్టద్దు అంటున్నారు, బట్ పిల్లల్ని అయితే మేము ఆపలేకపోయాము. ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టన్నల్స్ అయితే చాలా భయంకరంగా, దారుణంగా, ఎన్నాయింగ్గా, చాలా చిరాగ్గా ఉన్నాయి. బికాజ్ వాటికి అంతా బ్యాడ్స్ అతుక్కొని చాలా బూజుగా ఉన్నాయి. అఫ్కోర్స్ వీ అండర్స్టాండ్, అది క్లీన్ చేయడానికి స్కోప్ ఉండదు. ఇక్కడ చూడండి, అసలు ఇటలీ ఫీలింగ్ అనమాట. రియల్గా అయితే ఇంకా చాలా బాగుంది. అంటారు కదా ఫోన్స్లో అయితే మేము చాలా బ్యూటీని మేము క్యాప్చర్ చేయలేము అని, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మీరు చూస్తే వెదర్ చూసారా ఎంత మారిపోయిందో. వరుణదేవుడు మా మీద కరుణిచ్చి వర్షం ఆపేసి కొంతసేపు ఎండని ఎంజాయ్ చేయండి అని వదిలేశాడు. ఇక్కడ ఒక చోటికి వస్తే ఒక వాటర్ డ్యామ్ టైప్లో ఉంది. వాడు ఆ గేట్స్ ఓపెన్ చేసి మాకు చూపించాడు. ఇక్కడైతే కొంచెం కపుల్ ఫోటో షూట్స్ అవి తీసుకుంటున్నాము. నేను నా
పాపని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి వాటర్లో చేపెట్టాను కానీ అస్సలు మనసొప్పలేదు, యక్ యక్ అయిందనమాట. సో వాడైతే మొత్తుకుంటున్నాడు, నేను చెప్పేది కొంచెం వినండి, డబ్బులు కట్టినందుకైనా వినండి అని. బట్ మేమైతే వినలేదు. అలా అలా మేము ఆ బోట్ రైడ్ని ఎంజాయ్ చేసుకుంటూ నేచర్లో అలా డే ఆఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసాము విత్ నో వర్షం. ఇక్కడైతే మేము బోట్ అయిపోయిన తర్వాత అలా స్ట్రీట్స్ మీద నడుస్తూ ఉన్నాము. ఇక్కడ మేము కబుర్లతో పాటు కొంచెం వీడియోకి కూడా ఫోజ్ ఇచ్చాంలేండి, అది వేరే విషయం. బట్ స్టిల్ కబుర్లు అయితే నెవర్ ఎండింగ్. క్యాంటర్బరీ ఈజ్ ఆల్ అబౌట్ రాయల్టీ. ఆ రాయల్ డిజైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాంటర్బరీ స్ట్రీట్స్ కూడా మీకు అట్లనే అనిపిస్తుంది. ఒక 80s and 70s రాయల్ టూర్స్ అవి ఎలా ఉంటాయో అలాగా. ఇక్కడ మేము హ్యారీ పోటర్ హౌస్ ఆఫ్ సీక్రెట్ స్టోర్ కూడా చూసాము. మేము ఇక్కడికైతే నెక్స్ట్ వచ్చింది క్యాంటర్బరీ క్యాథడ్రల్కి. అదైతే మేము లేట్గా రావడం వల్ల క్లోజ్ అయిపోయింది. యాక్చువల్లీ మేము లేట్ కాదు, అసలు మేము క్యాంటర్బరీకి వచ్చిందే లేట్ కాబట్టి. సో అదైతే మా బోట్ రైడ్ అయ్యి మేము అక్కడికి వెళ్ళేటప్పటికి క్లోజ్ అయిపోయింది. వాడు ఏమన్నాడంటే ఒక 20 minutes మీరు వెయిట్ చేస్తే మేము గేట్స్ ఓపెన్ చేస్తాము, గార్డెన్లోకి అయితే ఎంట్రీ ఉంటుంది. సో గార్డెన్లో మీరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని మమ్మల్ని 20 minutes బయట వెయిట్ చేయమన్నాడు. మేమైతే క్యాంటర్బరీ క్యాథడ్రల్ ఎదురుగానే ఉన్న స్ట్రీట్స్లో అదంతా స్ట్రీట్ వ్యూ అదంతా చేస్తూ పిల్లల్ని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఐస్ క్రీమ్స్ కొనిచ్చాము. వర్షంలో ఐస్ క్రీమ్స్ ఎందుకు కొనిచ్చారు అని క్వశ్చన్ చేయకండి. ఐస్ క్రీమ్ లేని కోన్ మాత్రమే ఎక్స్ట్రా డబ్బులు కట్టి మరీ వాళ్ళని మ్యానిపులేట్ చేసి మరీ కొనిచ్చాము. అక్కడ వాళ్ళు తింటుంది అదే. కొంతసేపు గొడవ పడుతూ కొంతసేపు ఆడుకుంటూ వాళ్ళ ప్రపంచంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా మాకు ఇండియన్ స్నాక్ అనేది పడాలి, అప్పుడే మన కడుపు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంది. సో ఆ ఇండియన్ చట్పటా స్నాక్ కోసం మేమైతే ఆలు భుజియా కొనుక్కున్నాము. ఇది కంప్లీట్లీ అన్ప్లాన్డ్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో మా దగ్గర ఏమీ లేవు ఆకలేస్తే తినడానికి కూడా. సో అక్కడ ఉన్న స్టోర్లోనే క్విక్గా షాప్ చేసేసి అక్కడే క్యాంటర్బరీ స్ట్రీట్స్ మీద అలా కూర్చుని అలా మా కడుపులకి చట్పటా స్నాక్ అయితే తినిపించేసాము. అక్కడ అదే అనమాట మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆలు భుజియా గురించి. సో అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు క్యాథడ్రల్ డోర్స్ అయితే ఓపెన్ చేశారు. మేము వెళ్ళాం లోపలికి. అసలు ఎంట్రీయే చాలా బాహుబలి మాహిష్మతి రేంజ్లో ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అనమాట క్యాంటర్బరీ క్యాథడ్రల్ అనేది. యూకేలో ఇలాంటివి చాలా ఉన్నాయి, బట్ మాకు ఇది ఎందుకు వన్ ఆఫ్ ది స్పెషల్స్ అయిందంటే ఇంత అన్ప్లాన్డ్ ట్రిప్ కూడా ఇంత సక్సెస్ఫుల్గా అయింది. అండ్ ఇక్కడైతే ఈ మాన్యుమెంట్ అంతా చూస్తుంటే మాకు ఏమనిపించిందంటే ఆ కాలంలో ఏదైతే ఒక 1920s 30s ఆ కాలంలో కట్టినటువంటి కట్టడాలు అసలు వాళ్ళకి అంత క్రియేటివిటీ ఎలా, ఏ పింట్రెస్ట్ ఇన్స్పిరేషన్స్ ఉండవు, గూగుల్ ఇన్స్పిరేషన్స్ ఉండవు, బట్ స్టిల్ వాళ్ళ సెల్ఫ్ బ్రెయిన్ తోటి అంత మంచి మంచి మాన్యుమెంట్స్ అయితే కట్టడం నిజంగా సూపర్. మేమైతే ఇక్కడ చాలా వీడియోస్ చాలా పిక్చర్స్ తీసుకోవడంతో పాటు మంచిగా పిల్లల్ని కూడా బాగా ఎంజాయ్ చేయించాము. ఇక్కడ క్యాథడ్రల్ లోపలికైతే మాకు ఎంట్రీ లేదు, యాజ్ డిస్కస్డ్ బిఫోర్. టైం అయిపోయింది. బట్ ఆ బయట ఉన్న ఆ వాక్ వే అంతా ఎంజాయ్ చేసాము. ఇంకొక 20 minutes వెయిట్ చేస్తే ఇంకొక ప్రేయర్ ఉందన్నారు, బట్ మేమైతే దానికి వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోతుంది. అండ్ ఫుడ్ ఎవరు తినలేదు, బ్రేక్ఫాస్ట్ చేసామంతే. సో ఫుడ్ తినాలని ఇంకా టైం అవుతుందని వెళ్ళిపోయాము. అక్కడే దగ్గరలో ఒక రెస్టారెంట్లో ఈవినింగ్ డిన్నర్ అయితే ఫినిష్ చేసాము. ఒక స్మోక్ షాక్ అనే సమ్ ఇండియన్ ఫుడ్ కాదు, బట్ స్టిల్ చాలా చాలా యమ్మీగా ఉంది. తల ఎత్తకుండా తినేసాం బికాస్ పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ తప్ప ఇంకేం తినలేదు. అండ్ ఫైనల్లీ ఎంతైనా అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ద బెస్ట్ అంటాను. ఆ మెమరీస్ అయితే ఎప్పుడు ఇక్కడ ఉండిపోతాయి. బికాస్ ప్లాన్ చేసుకొని వెళ్ళేదానికన్నా అన్ప్లాన్లో ఉండే ఎక్సైట్మెంట్ అండ్ థ్రిల్లింగ్ అండ్ కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తాయి, చాలా నేర్చుకుంటాం. సో ఐ వుడ్ సే అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ద బెస్ట్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.